హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మరలా తాట్రొట్టి చేశానండి. ఇదైతే మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేశాం కదా, సో అందుకే ఈరోజైతే సింపుల్గా మీకు చూపించేస్తున్నానండి. ఒక 2 తాటికాయలు అయితే తీసుకొచ్చారండి. అవైతే నీట్గా నేను ఇలా వాష్ చేసుకుని ఇలా అయితే తీసి పెట్టుకున్నానండి. తర్వాత అయితే దాంట్లోనికి కొబ్బరి, ఇడ్లీ రవ్వ, బెల్లము, అలాగే తాటి గుజ్జు అయితే తీసుకున్నానండి. చాలా తక్కువైతే వచ్చింది, సో అందుకే అన్నీ కూడా నేను తక్కువే వేసుకుంటున్నానండి. మనకి తాటి గుజ్జులోకి ఎంతైతే సరిపోతుందో అంతైతే కొబ్బరి, అలాగే ఇడ్లీ రవ్వ, బెల్లం కూడా తీసుకున్నానండి. ఇంకైతే ఇలా అయితే తాటి రొట్టె అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసుకుని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఈ తాటి రొట్టె అనేది కాల్చుకోవాలండి మనం. అలాగైతే తాటి రొట్టె అనేది మాడిపోకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉడుకుతుందండి. ఇంకంతేనండి, తాటి రొట్టె అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఇదైతే. ఇంకైతే తాటి రొట్టె అవుట్లుక్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదండి అవుట్లుక్ అయితే. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.